ఎద్దులకు నేనంటే ఎందుకు అంత ఇష్టం అర్థమే కదా. జస్ట్ మిస్ 3 సార్లు తప్పించుకున్నా. ఇంకా మనోడు పిలిచాలని చెప్పి 150+ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వాళ్ళ ఊరికే తెలిపాము. హలో డాలీస్, వెల్కమ్ బ్యాక్. అసలు ఏం జరిగిందంటే ఎగ్జాక్ట్లీ 11:30 కంతా ఒక ఊరికే తెలిపోవాలన్నమాట. బైక్ లేదు అనుకున్నాం, కానీ ఫైనల్లీ కార్ అయితే తెలిపాము. మనం వచ్చిన ఊరు పేరు వచ్చి కలికిరిపల్లి అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతమంది క్రౌడ్ వస్తారని. పార్కింగ్ కి సపరేట్ ఏరియా అయితే పెట్టేస్తారు. ఇంకా పార్కింగ్ లో కార్ పెట్టేసి మేమైతే స్టార్ట్ అయిపోయి మాకు ఊరు లోపలికి. ఇంకా ఊరు లోపలికి వెళ్ళగానే మనమైతే పండగ జరిగే ప్లేస్ కి తెలిపాము అనమాట. లిటరలీ చెప్తున్నా కదా, అక్కడ జరిగే వైబ్ అయితే వేరే లెవెల్ అసలు. ఇంకా మేము వెళ్ళే లోపల ఎగ్జాక్ట్లీ 2 అయితే అయింది. ఇంకా మనోడైతే భోజనం తీసుకెళ్ళిపోయాం అనమాట వాళ్ళ ఇంటికి. ఇంకా ఆ టైంకి వెళ్ళాం కాబట్టి ఫుల్ ఆకలితో మనల్ని ఫుల్ కుమ్మేశారు అనమాట. ఫుల్ గా తినేసి మేము పండగ కాడికి రామ్ పనుకుంటాం అని చెప్తా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ 2:30 స్టార్ట్ అయింది అనమాట. పండగ అయితే ఊరేగింపు అయితే చేశారనమాట. ఫస్ట్ దేవుడిని, దాని వెనకాల ఆవులని ఎద్దులను అయితే తీసుకొస్తా ఉన్నారు. మనోడు ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి వాళ్ళ ఎద్దులకి ఎన్టీఆర్ పోస్టులు అయితే కట్టేశాడు. మీలో ఎంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ డెఫినెట్ గా కామెంట్ చేసేయండి. ఇంకా అన్ని ఎద్దుల్లో మన డార్లింగ్ ప్రభాస్ ఎద్దు కూడా ఉందన్నమాట. ఫైనల్లీ మనోళ్ళు ఎద్దుకైతే పూజలు చేసి పోస్టులు అయితే కట్టేసి అల్లి దగ్గరికి అయితే పంపించేశారనమాట. ఇంకా మేమైతే ఊరంతా అలా తిరిగేసి ఎక్కడెక్కడ ఎద్దులు ఉన్నాయి అక్కడ చూసి వీడియో అయితే తీసుకుంటా ఉన్నాం. ఇంకా పండగ స్టార్ట్ అయిపోయింది అని చెప్పి పండగ దగ్గరికి వెళ్తే ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. మనోళ్ళు అయితే పైకి కూడా ఎక్కేశారు అనమాట. దగ్గర 10 ఎద్దులను అయితే వదిలారు. అంత ఎంటర్టైన్మెంట్ లేదని చెప్పి నేనైతే బయటికి అయితే వెళ్ళిపోయా. ఎందుకంటే బయట ఎక్కువ క్రౌడ్ ఉండరు, ఎద్దులు ఎద్దంటే అది తిరిగేస్తాయి కాబట్టి అక్కడైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇంకా నేను నిల్చుకున్న ప్లేస్ లో లిటరల్లీ నాకైతే 3 సార్లు మిస్ అయింది. ఎద్దు డైరెక్ట్ గా వచ్చేస్తా ఉన్నాయి. ఇంకా చాలా మంది అయితే గుద్దేశాయి అనమాట. ఇంకా పండగ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు టైం అయితే 4:30 అయితే అయిపోయింది. ఇంకా అక్కడ స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఫైనల్లీ తిరుపతి దగ్గర ఉన్న హెరిటేజ్ వచ్చేసి మంచిగా కాఫీ తాగేసి రిటర్న్ అయితే అయిపోయాం ఇంటికి. ఇలా ఎంతమందికి ఎద్దులు తరగడం ఇష్టమో డెఫినెట్ కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.